నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. పాపం పసివాళ్ళు, కన్నవాళ్ళు అమ్ముకున్నారు, పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారు. ఏడాది కాలంగా శిశుగృహంలోనే చిన్నారులు మానసిక క్షోభలో పెంచిన తల్లిదండ్రులు కోర్టుకు చేరిన వ్యవహారం తుది తీర్పుపై ఉత్కంఠ. ఇక్కడ ఏంది, పిల్లలని విక్రయిస్తున్న ముఠా ఒకటి దొరికింది. ఆ ముఠా ఏం చేసిరంటే ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పిల్లలని 5 లక్షలకు 10 లక్షలకు అమ్ముతున్నారు. ఎక్కడ కొంతమందికి సంతానం లేని వాళ్లకు సంతానం అని చెప్పేసి ఈ పిల్లలను తీసుకుపోయి వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొనుక్కున్నారు, ఇక సాదుకుంటున్నారు. సరిగా మా పిల్లలను మేము కొనుక్కున్నాము, ఇక సాదుకుంటున్నాం అని చెప్పేసి సంతోషంలోనే ఉన్నారు. సంతోషంలో ఉన్నప్పుడు ఏంది, పిడుగు లాంటి వార్త. ఎవరైతే పిల్లలను విక్రయిస్తారో ఆ ముఠా దొరికింది. ఆ ముఠా దొరకంగానే పోలీసులు వాళ్ళని విచారణ చేస్తే ఎక్కడెక్కడ అమ్మిరు మీరు పిల్లలని, పలానా ఏరియాలలో అమ్మినామని చెప్పగానే ఈ అధికారులు పోయి ఆ పిల్లలని రికవరీ తీసుకొని శిశు సంక్షేమ గృహంలో పెట్టేసరికి ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచుకున్న తల్లిదండ్రులు లబో దిబోమని ఏడుస్తున్నారు. ఇక్కడ చూడండి, బిడ్డను అప్పగిస్తూ ఏడుపులు, రోదనలు. ఇక్కడ చూడు, పిల్లలను తమకు అప్పగించాలంటూ కన్నీరు పెట్టుకుంటున్న పెంచిన తల్లిదండ్రులు. వీళ్ళేమో పెంచిన ప్రేమ, అక్కడనేమో కొంతమంది ఏమో వాళ్ళు అమ్ముకున్నారు పిల్లలని. ఎందుకు, కడుపుకి ఎల్లకనా లేకనా, లేకుంటే వీళ్ళు దొంగిలించా, ఏదో రకంగా పిల్లలని ఎత్తుకొచ్చిన ఈ మూట వీళ్ళకి అమ్మి క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ క్యాష్ పోయింది, పెంచుకున్న ప్రేమ పోయింది, అని పోయినాయి. ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది పంచాయతీ. అయితే కోర్టు కూడా ఏం చెప్పిందంటే 15 రోజులకు ఒక్కసారి వచ్చి పిల్లలని కలవచ్చు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఈ సిస్టమ్, ఈ రూల్ అట్లనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళ సొంత తల్లిదండ్రులు ఎవరైనా వస్తారా ఇంకా, లేదంటే ఈ ముఠా ఎత్తుకొచ్చిందా, లేకుంటే ఈ ముఠాకు వాళ్ళు అమ్మిర్రా అనేది ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. ఈ వివరాలు పూర్తిగా వచ్చినాక అప్పచెప్తారు. వాస్తవానికి సరే, ఎత్తుకొస్తేనేమో సొంత తల్లిదండ్రులకు అప్పగించాలి, ఎందుకంటే వాళ్ళ కన్నపేగు బంధం చాలా గొప్పది. ఇక మరి వాళ్ళు గుర్తుపడతారా లేదా కూడా తెలియదు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే ఈ పెంచుకున్నోళ్ళ బంధం కూడా చాలా గొప్పది. ఎందుకంటే ఇక పిల్లలు లేరు అనుకున్న సమయంలో ఇంట్లో సందడిగా 4 సంవత్సరాలు పిల్లలు తిరిగి ఇక వాళ్ళని సొంత తల్లిదండ్రులు సొంత పిల్లల్లాగా పెంచుకున్నట్టు పెంచుకొని ఒక్కటేసారి ఇప్పుడు ఈ 11 మందిని తీసుకొచ్చి శిశు సంక్షేమ గృహంలోకి పెట్టి ఇక వాళ్ళకి ఇయ్యము అనేసరికి ఇక మామూలు రోదనలు కావు. నిజానికి వాస్తవంగా వీళ్లకు వాళ్ళ పిల్లలని వాళ్ళని అప్పచెప్తే, ఎందుకంటే వీళ్ళు మంచిగానే చూసుకుంటున్నారు కదా, కాబట్టి కోర్టు కూడా వీళ్ళకి అప్పచెప్తే బాగుంటుంది. అయితే ఈ ముఠా ఎవరైతే ఉన్నారో, ఈ ముఠా ఎక్కడి నుంచి ఎత్తుకొస్తున్నది, లేకుంటే వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తున్నారా, ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు, ఈ చైన్, ఈ దొంగలను పట్టుకోవాలి, పూర్తిగా విచారించి అసలు అమ్ముతున్నారా, లేకుంటే వాళ్ళు అఫీషియల్గా దత్తత తీసుకున్నట్టు వీళ్ళకు లేదు. కాబట్టి ఏం చేశారు, శిశు సంక్షేమ గృహంలో పెట్టారు అధికారులు. అయితే ఈ దొంగలని పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళకు ఎత్తుకొస్తేనేమో ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయాలి. సరే, వాళ్ళు అవతల వాళ్ళు అమ్ముకున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు అంటే సరే, ఒక దత్తతలాగా ఒక లెటర్ అన్న రాసుకోవాలి, ఎవడా మధ్యలో ఉన్నోడన్న రాసుకొని మళ్ళీ వీళ్ళకు దత్తతలాగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే మిగతా ఏరియాలలో కూడా పిల్లలని అపహరించకపోయే ప్రమాదం ఉన్నది. ఇవాళ రేపు ఏంటంటే పిల్లలు చాలామందికి కలగట్లేరు. ఎంతోమంది హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి ఐవీఎఫ్ సెంటర్లని ఆశ్రయిస్తున్నారు, లక్షలు పోస్తున్నారు. అక్కడ ఆ లక్షలు పోసే బదులు 2-3 లక్షలు పెడితే ఓ పిల్ల దొరుకుతున్నది కదా అన్న ఆలోచనతోని పిల్లలను కొంటున్నారు. ఇటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షిస్తే ఇటువంటివి జరగవు.